పండ్ల తోటల పెంపకం అనేది వ్యవసాయంలో చాలా ప్రాముఖ్యమైనది. పండ్ల తోటలు నాటే రైతులు చాలా రకాలైన ఉద్దేశాలతో పండ్ల తోటలు నాటుతుంటారు. కొంతమంది రైతులు ఆదాయం కోసం, కొంతమంది రైతులు సరదా కోసం, కొంతమంది రైతులు సమాజానికి మంచి ఫలాలను అందించాలనే ఉద్దేశంతో, ఇలా రకరకాలైన ఉద్దేశాలతో రైతులు పండ్ల తోటలు నాటుతుంటారు. ఉద్దేశం ఏదైనప్పటికీ పండ్ల తోటలు నాటిన తర్వాత బాగా చిగురించి మంచి పూత, పిందెలు, అధిక దిగుబడి రావాలని ఆశపడతారు. డబ్బులు ఖర్చు పెట్టి పండ్ల తోటలు నాటిన తర్వాత ఆ తోట చిగురించి ఫలించకపోతే ఆ రైతు ఎంతో బాధపడతాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మామిడి తోట తిరువూరు సమీపంలోనిది. 14 ఎకరాల పునాస రకానికి చెందిన మామిడి తోట. ఈ తోట రైతు ఎన్నో రకాలైన మందులు, ఎరువులు వాడి ఎంతో డబ్బు వ్యయం చేసినప్పటికీ చిగురు రావడం లేదు, పూత పిందెలు రావడం లేదు. మోడు బారిన తోటగా మిగిలిపోయింది. ఎంతో దిగులుగా ఉన్న రైతు యూట్యూబ్లో నానోగోల్డ్, ధరణి శుద్ధి, కప్ప గురించి తెలుసుకొని తెప్పించుకొని ప్రతి 10 రోజులకు ఒకసారి భూమిలో ధరణి శుద్ధి, పంటపై నానోగోల్డ్ మరియు కప్ప పిచికారీ చేశాడు. మొదటి రౌండ్కే తోట అంతా చిగురించింది. ఆ రైతు ఎంతో సంతోషించాడు. తర్వాత 3 రౌండ్లు వాడేసరికి విపరీతమైన పూత పిందెలతో తోటంతా కలకలలాడుతుంది. ఇది చూసిన రైతు ఎంతో సంతోషించాడు. ఆ సంతోషాన్ని రైతు మాటల్లోనే విందాం. నరసింహారావు, మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. మా మామిడి తోటలో మేము ఇది పునాస రకం అండి. పునాస రకం 14 ఎకరాల తోటలో మేము నానో కంపెనీ వాళ్ళది ధరణి శుద్ధి, కప్ప, నానో గోల్డ్ ఈ 3 తీసుకొని 10 రోజుల వ్యవధిలో 3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. 3 రోజులు స్ప్రే చేసిన తర్వాత పూత అయితే మేము అనుకున్న దానికంటే అధికంగా చాలా గొప్పగా పూత వచ్చింది. పూత అంతా కూడా ఇప్పుడు ఇదిగో పింద దశగా మారుతూ ఉంది. ఇప్పుడు 100% పూత మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ నానో గోల్డ్, కప్ప, ధరణి శుద్ధి అనేది మాత్రం చాలా అద్భుతంగా పనిచేసిందని మేము గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే మేము కళ్ళారా చూస్తున్నాం ఈ కంపెనీ ఇచ్చినటువంటి మందులు. పూత చూడండి, పూత ఇంకా 50% కనపడుతుంది. ఇంకా 50% రావాల్సింది పూత ఇంకా ఉంది. ఈ లేత కొమ్మకు కూడాను చక్కటి ఇగురులు పెట్టుకుంటూ ఇదంతా కూడా పూతే. ఈ పూత అంతా కూడా లేత ఇగురు మొత్తానికి కూడా పూత వస్తుంది. అంటే మేము ఊహించిన దానికంటే కూడా తోట మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. మేము ఈ మామిడి రైతులకి మేము మా సలహా ఏంటంటే చక్కగా ఈ నానో గోల్డ్ ద్వారాగా మనం బస్తాలు మోసుకొచ్చే పని లేకుండా కింద డ్రిప్ ద్వారాగా మేము ఇచ్చాము, స్ప్రేయింగ్ చేసాము. మా తోటంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు, మామిడి రైతులు వాడుకుంటే అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుందని, హ్యాపీగా ఉంటుందని మేము తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియోని మేము పంపిస్తున్నాం.